2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం రెగ్యులర్గా నేర్చుకుంటూ వస్తున్న టూల్లో ఫిబొనాకీ రీట్రేస్మెంట్ ఒక కైండ్ ఆఫ్ కళ్ళు తెరిచిపోయేలాగా, కళ్ళు మొత్తానికి లిటరల్గా షాక్ అయ్యేలాగా మనకు ఒక మంచి దారి చూపిస్తుంది ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చేసుకోవడానికి. ఎందుకంటే దీంతో మీరు ప్రెడిక్ట్ చేయగలుగుతారు. మీరు ఒకవేళ ఇంట్లోనే ఉండే హౌస్ వైఫ్, హోమ్ మేకర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, న్యూలీ మ్యారీడ్ కపుల్ కానివ్వండి, ఆర్ వర్కింగ్ ఉమెన్ లేదా వర్కింగ్ పర్సన్ యాజ్ అ మ్యాన్, మీరందరూ కూడా జస్ట్ ఒక 5 నిమిషాల సమయంలో ఈ వీడియో ఆన్ అ డైలీ బేసిస్లో మీరు చూస్తే మీరు రాబోయే రోజుల్లో, రాబోయే వారాల్లో ఆర్ రాబోయే సంవత్సరాల్లో గోల్డ్ ప్రైస్ ఎలా ఉంటుంది అది మీరు ప్రిడిక్ట్ చేయగలుగుతారు. అండ్ రెండోది ఏంటంటే, ఎవరైతే చిన్న చిన్న పెట్టుబడులు పెట్టాలనుకుంటారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ్ గోల్డ్ కొనుక్కుందాము ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో, అది M6 ఫ్యూచర్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. బికాస్ గోల్డ్ గ్వినియా అని చెప్పేసి ఉంది, గోల్డ్ మినీ అని ఉంది. ఆర్ బడ్జెట్ పెద్దది ఉన్న వాళ్ళు గోల్డ్ కేజీ కూడా కొనుక్కోవచ్చు ఫ్యూచర్స్లో. అయితే ప్రతిసారి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు గోల్డ్ ఫిజికల్ బంగారం కొనాలని చెప్పేసి రూల్ లేదు. ఎందుకంటే దాన్ని ఎంతవరకు అని చెప్పేసి మనం కాపాడుకోవాలి. యూ నీడ్ టు పుట్ ఇట్ ఇన్ ది ఇంట్లో కానివ్వండి, లాకర్లో పెట్టాలి, లేదంటే బ్యాంక్ లాకర్లో పెట్టాలి. అది చాలా పెద్ద రిస్క్తో కూడిన పని. సో జనరల్గా ఏంటంటే ఈ మధ్య చాలామంది పేరెంట్స్ కానివ్వండి, యంగ్స్టర్స్ కానివ్వండి, గోల్డ్ కొనాలి కానీ నాకు ఫిజికల్ గోల్డ్ వద్దు, ఎలక్ట్రానిక్ గోల్డ్ ఫార్మాట్లో ఏది మంచిది అని చెప్పేసి చాలా ఎక్కువ మంది కాల్ చేసి అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను రెగ్యులర్గా సమాధానాలు ఇస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరందరూ కూడా సరే కొనమన్నారు, ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, పడిపోయిన తర్వాత కొనాలా, లేదంటే ఇంకా పడుతుందా, లేదంటే ఇక్కడి నుంచి పెరిగిపోతుందా అన్న సందేహాలు మీకు ఉంటాయి చూడండి. దానికోసమే నేను తీసుకొచ్చాను ఈరోజు ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ఫుల్ క్లారిటీతో ఇచ్చే ఈ వీడియోలో. జాగ్రత్తగా చూడండి, మిస్ అవ్వకుండా. సో లెట్స్ స్టార్ట్. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న 10,015 రూపాయలు ఉన్న గోల్డ్, అండ్ చూసుకుంటే ఈ రోజున 10,075 రూపాయల వరకు పెరిగింది. 60 రూపాయలు ప్లస్లో ఉంది ఇవాళ గోల్డ్. ఎందుకు ప్లస్లో ఉంది? మనమైతే రోజు పడుతుంది అన్నాం కదా, సరే పడిన తర్వాత ఓవర్ బాట్ జోన్ అనేది బాగా పెరిగిన తర్వాత వస్తుంది, ఓవర్ సోల్డ్ జోన్ అనేది బాగా పడిపోయిన తర్వాత వస్తుంది. సో నేను మీకు ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టూల్లో చూపించాను కదా, నేర్పించాను కదా. బికాజ్ రికమెండేషన్స్ చెల్లవు, రికమెండేషన్స్ పనికి రావు, టిప్స్ పనికి రావు. మీరు నేర్చుకుంటేనే ఆ నాలెడ్జ్తో మీరు డబ్బులు సంపాదిస్తారు. అదే ఈ వీడియోలో మీకోసం నేను చేసే ప్రయత్నం. ఇక్కడ మీరు చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్ 9,180 నిన్న, అండ్ ఇవాళ 9,230 ప్లస్ 50 రూపీస్లో ఉంది. అండ్ 18 క్యారెట్ గోల్డ్ మై ఫేవరెట్ 7,511 అండ్ 7,552 ఇవాల్టి ప్రైస్ దాదాపు చూసుకుంటే 41 రూపాయలు ప్లస్లో ఉంది. అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి గోల్డ్ ప్రైస్ -275 ట్రేడ్ అవుతుంది. 99,029, 99,282 ఇవాల్టి హై, అండ్ 99,017 రూపీస్ ఇవాల్టి లో. సో 99,300 దరిదాపుల్లో హై టచ్ చేసింది కదా, చూద్దాము. ఇక్కడ 99,000 దరిదాపుల్లో ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసుకుంటే 99,637 అండ్ 1,01,98, 1,05,31 ఈ 3 రెసిస్టెన్స్ ఉన్నాయి. సపోర్ట్ 98,743, 98,413 అండ్ అఫ్కోర్స్ 98,410, 97,849. ఇప్పుడు వచ్చింది అసలైన విషయానికి. ఈ వీడియోలో చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి. నేను మీకు రెగ్యులర్గా డైలీ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అనేది మీకు చార్ట్లో డ్రా చేసి చూపిస్తాను. ఇది నిన్నటి చార్ట్ అండి. ఇది మనము నిన్న డ్రా చేసాము. నిన్న మార్నింగ్ నేను చేసిన వీడియో 20th, నిన్న 20వ తేదీ కాబట్టి ఇవాళ 21. సో 10:45, 11 మధ్యలో నేను వీడియో చేయించేసి లిటర్గా షూట్ అయిన తర్వాత అప్లోడ్ చేయించాము. సో ఆ టైంలోనే ఎగ్జాక్ట్లీ మీకోసము ఇక్కడ డ్రా చేసిన ఇది ఫిబొనాకీ చార్ట్. ఇందులో చూసుకుంటే మనకు యాక్చువల్గా గోల్డ్ 19th నుంచి పొద్దున 11 గంటల నుంచి చూసుకుంటే కింద వరకు పడిపోయిందండి. 20th మార్నింగ్ 10-11 వరకు కూడా ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చింది. అయితే ఓవర్ సోల్డ్ జోన్లోకి వస్తే ఏం చేయాలి? జనరల్గా బయింగ్ ఛాన్సెస్ ఉంటాయి. ఓవర్ బాట్ జోన్లోకి వెళ్తే జనరల్గా సెల్లింగ్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి గోల్డ్ దీని తర్వాత ఏం చేసింది. ఓవర్ సోల్డ్ జోన్లోకి వస్తే ఏం చేయాలి? పెరిగే ఛాన్సెస్ ఉండాలి. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకుంటే గోల్డ్ మీకు నిన్న మార్నింగ్ నేను చేసిన తర్వాత వీడియో
చూడండి పెరుగుకుంటూ కంప్లీట్గా మనకి అప్ సైడ్ అంటూ వెళ్ళింది. నిన్న రాత్రి 8:15 వరకు గోల్డ్ పెరుగుతూనే ఉంది, ఎందుకంటే ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది. జాగ్రత్తగా వాచ్ చేయండి, మీరు నేర్చుకుంటారు, మంచిగా పూర్తి నాలెడ్జ్ వస్తుంది మీకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొకసారి మీకోసం ఈ రోజు డేట్లో ఒక కొత్త ఫెబొనాచి రీట్రేస్మెంట్ టూల్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ నుంచి మీకు బంగారము ఎలా ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది ఇవాళ అంటే దీనివల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, సో నిన్న మనం చేసిన వీడియో తర్వాత ఇక్కడ నుంచి మీకు బంగారం అనేది పెరిగింది, కాసంత ఇక్కడ ఆరెంజ్ లైన్స్కి టర్న్ అయ్యి మళ్ళీ టచ్ అయిన తర్వాత ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చిన తర్వాత ఒక్కటేసారి ఫుల్ పికప్లో మీకు బంగారం అనేది పెరగడం జరిగింది. అంటే నిన్న ఓవర్ సోల్డ్ జోన్లో ఉండింది, మీకు అక్కడి నుంచి నిన్న బాగా పెరిగిపోవడం జరిగింది, మళ్ళీ నిన్న రాత్రి 8 గంటల వరకు పెరిగింది, ఓవర్ బాట్ జోన్ దరిదాపుల్లోకి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి చూసుకుంటే కాస్త సైడ్ వేస్లోకి ఉండి మళ్ళీ కాస్త పడిపోవడం జరిగింది. సో ఇలా మీరు డే టు డే బేసిస్లో ఈ టూల్ని మీరు వాడుకుంటే మీకు 100% క్లారిటీ వస్తుంది. ప్రాఫిట్ ఫుల్ నాలెడ్జ్, రైట్ నాలెడ్జ్ ఉంటేనే ప్రాఫిట్ మీకు ఎల్లప్పుడూ కనిపిస్తుంది. లేదంటారా, నెలలో ఎప్పుడో 4 రోజులు ప్రాఫిట్ కనిపిస్తుంది, మిగతా 16 రోజులు మీకు మార్కెట్లో లాసెస్ వస్తాయి. ఎందుకంటే 20 లేదా 22 రోజులు మాత్రమే మీకు ప్రతి నెలలో మార్కెట్స్ ఉంటాయి. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంత బ్యూటిఫుల్గా మీకు క్లారిటీ ఇస్తున్నాను, నేర్పిస్తున్నాను, నేర్చుకోండి. అయినా డౌట్స్ ఉన్నాయా? కాల్ చేయండి, డౌట్స్ లేకున్నా కానీ గైడెన్స్ కోసం కాల్ చేయండి ఈరోజే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.